హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని మొదటగా విజిట్ చేస్తున్నారో వారైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో దీని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకు రావాల్సి ఉంది. ఇందులో టెట్కి సంబంధించి 59,692 మంది అయితే పాస్ కావడం జరిగింది. ఇందులో పేపర్ 1 మనం చూసినట్టయితే 61.50, పేపర్ 2లో 33.98 మంది అంత పర్సంటేజ్ అయితే మనకు పాస్ కావడం జరిగింది. అంటే మనం పేపర్ 2తో కంపేర్ చేసుకున్నట్టయితే పేపర్ 1లో మనకు ఎక్కువ శాతం పర్సంటేజ్ పాస్ కావడం జరిగింది. సో పేపర్ 1 అనేది ఎవరైతే డిఎడ్కి పాస్ అయిన వారు ఉంటారో వాళ్ళు దీనికైతే అర్హత ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ మనం చూసినట్టయితే డిఎడ్ అర్హత గల పేపర్ 1ను 47,224 మంది రాయగా 29,043 మంది అంటే 61.50% అర్హత సాధించారు. బిఎడ్ అర్హత గల పేపర్ 2లో మ్యాథ్స్ సైన్స్ పేపర్ను 48,998 రాయగా 17,574 మంది, సోషల్ స్టడీస్ను 41,207 మంది రాయగా వీరిలో 13,075 మంది 2024లో 2 సార్లు టెట్ నిర్వహించారు. రెండో విడత టెట్ పేపర్ 1లో 59.48% అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఒక్కసారి చూసుకోవచ్చు. సో ఏ ఇయర్లో ఎంత శాతం కట్ ఆఫ్ అయిపోయింది తెలంగాణ వచ్చిన నుంచి అని చూస్తే 2024 టెట్ అయితే 2 సార్లు కండక్ట్ చేయడం జరిగింది. సో 2025 మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే పేపర్ 1లో 61.50 అంటే పోయినసారి 59.48 ఉంటే ఒక 2% అయితే మనకు పెరగడం జరిగింది. అలాగే 2024 31.21 అయితే 2% అయితే పెరగడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, అంటే ఓవరాల్గా క్వాలిఫై అయిన పర్సెంటేజ్ జస్ట్ 2% అయితే ఉండడం జరిగింది. సో కొంచెం మార్క్స్ ఇంక్రీజ్ అయితే కావచ్చు. సో మీరు టెట్ క్వాలిఫై అయిన వారైతే డిఎస్సికి అయితే మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.